కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నదని ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, మనకేమైనా టెస్ట్లతో తెలుస్తుందా, సిమ్టమ్స్తో తెలుస్తుందా అన్నది చూడాలి. ఓకే, సో కామన్గా ఏం చేస్తాము అంటే మనము కిడ్నీ ఫంక్షన్ చేస్తాము. సీరం క్రియాటినిన్ అనే అది కామనెస్ట్ వేలో చేసేదల్లా సీరం క్రియాటినిన్ చేస్తాం. దాంతో ప్రాబ్లం ఏమి అంటే ఎవరికైనా ఇప్పుడు 100% కిడ్నీ ఫంక్షన్ ఉన్నదనుకోండి, అందులో 70% కిడ్నీ ఫంక్షన్ పాడయి 30% ఉన్నప్పుడే సీరం క్రియాటినిన్ చేంజ్ అవ్వడం, అంటే నార్మల్ రేంజ్కి వెళ్ళి పక్కకు జరుగుతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది అంత ఈజీగా పసిగట్టరాదు బ్లడ్ టెస్ట్లో చూసినామంటే. సిమ్టమ్స్ ఏముండొచ్చు అంటే మళ్ళీ ద సేమ్ థింగ్ అండి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజెస్ ఉంటాయి. ఆ లాస్ట్ స్టేజెస్ వచ్చేంత వరకు యాక్చువల్లీ సిమ్టమ్స్ అన్నవి ఉండవు. ఒకవేళ సిమ్టమ్స్ వచ్చినాయి అంటే కామన్గా ఏమని చెప్తారంటే కాళ్ళు వాస్తున్నాయి అంటాం, అంటే స్వెల్లింగ్ వస్తుంది, ఆ ఫ్లూయిడ్ బాడీలో మొత్తం ఫ్లూయిడ్ మిగులుతుంది కాబట్టి వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం అవ్వచ్చు. ఇవి కండరాలు ఎలక్ట్రోలైట్ సరిగ్గా ఉండవు కాబట్టి కండరాలు నొప్పి రావచ్చు. జనరలైజ్ వీక్నెస్ ఉంటుంది. ఇంకా ఏమన్నా ఉన్నది అంటే ఇంకా ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందంటే బాడీ అంతా దురద ఉంటుంది, ఎందుకంటే కెమికల్స్ బాడీలో అక్యూములేట్ అవుతాయని. కానీ ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో ఎర్లీ నుంచి మిడిల్ కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వచ్చే ఆ స్టేజెస్ వరకు వచ్చేంత వరకు యాక్చువల్లీ సిమ్టమ్స్ ఉండవు. రెండోది జనరల్ బ్లడ్ టెస్ట్లో కూడా మనకు తెలియదండి. ఎస్, సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా లేదా అంటే సెన్సిటివ్ టెస్ట్ ఉన్నాయి, కానీ జనరల్ బ్లడ్ టెస్ట్లో ఏమంటే మేము ట్రెండ్ చూస్తాము. ఇప్పుడు ఎవరైనా సీరం క్రియాటినిన్ ఉన్నదనుకోండి, వాళ్ళు 0.7కి వెళ్ళి 0.8, 0.9, 1 అలా వెళ్తుంది అంటే ఎందుకు వెళ్తున్నదని చెప్పి యూరిన్ ఎగ్జామిన్ చేసి దాంట్లో చూస్తాం. ఓకే, ఇంకేం ఎస్టిమేషన్ ఉంటుందంటే అప్పుడప్పుడు యూరిన్లో ప్రోటీన్ రావడం మొదలెడుతుంది. ఎందుకు అంటే అది ఏదైతే ఫిల్టరేషన్ ఉంటుందో సరిగ్గా పనిచేయక ప్రోటీన్ లీక్ అవుతుంది. అది ఎర్లీ టెస్ట్లోనే పికప్ అవుతుంది. సో ఎవరికన్నా మూత్రంలో ప్రోటీన్ ఉన్నది అంటే మనకు కిడ్నీ ఫెయిల్యూర్ సైన్ కాబట్టి మిగతా ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా లేవని చూడడం ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.